ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరపున ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్ లో ఏ మ్యాచ్ లో కూడా ఒకటంటే ఒకటి కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనే లేదు. కనీసం 30 పరుగులైనా చేసిన దాఖలు లేవు. ఈ సీజన్ లో ఏకంగా అతనికి 11 కోట్లు వెచ్చించి ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. కానీ అతనికి దక్కిన ధరకు అతను ఎక్కడ కూడా న్యాయం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు అతను 7 మ్యాచ్లు ఆడి 5.14 యావరేజ్ తో కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. కొన్ని మ్యాచ్లు అయితే పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో అతడు చేసిన 28 పరుగులే అత్యధిక స్కోరు. మిగతా అన్ని మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం కాగా 3 మ్యాచ్ల్లో ఏకంగా డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ మధ్య కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకుని వచ్చి కూడా మరి నిన్న గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో కేవలం 4 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అతను సక్రమంగా ఆడి ఉంటే ఆర్సీబీ ఈ పాటికి టాప్ 4 లో ఉండేది. దీంతో ఇలాంటి ఆటగాన్ని 11 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకుంటారా అంటూ ఆర్సీబీ యాజమాన్యంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వాళ్ళ దేశం తరపున అయితే హిట్టింగ్ చేస్తాడు, కానీ ఐపీఎల్ లో కోట్లకు కోట్లు దండుకొని నిరాశపరుస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ లో ఇలాంటి ప్రదర్శన చేసి అక్కడ వాళ్ళు వదిలేస్తే ఇప్పుడు ఆర్సీబీ అతన్ని తగిలించుకొని మరీ భారం మిగిల్చుకున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.